తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంతకుముందు సమైక్యాంధ్ర పోరాటం, రాయలసీమ పోరాటం ఇట్లాంటివన్నీ చేసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. అయితే ఎలక్షన్స్ ముంగిటి తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళ అమ్మాయి అక్కడ ఓ పక్కన గెలిచింది. మరొక వైపున వచ్చేటప్పటికి ఆయన అంటే బోళాగా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాలంటీర్లుగా అపాయింట్ చేస్తామంటూ కొంతమంది తెలుగుదేశం నాయకులు డబ్బులు దండుకుంటున్నట్టు తెలిసింది. వాళ్ళ తాట తీస్తాను, చంద్రబాబు గారి పేరు పార్టీ పరువు తీయడానికి వీలైతే చేస్తే ప్రయత్నం చేస్తే ఊరుకోను, లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది అంటూ ఓ సంచలనమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. తద్వారా ఇప్పుడు ఓ పక్కన ఆ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. ఒకవేళ అట్లాంటిది ఎవరైనా ఉంటే పిలిచి మాట్లాడాలా లేదా పార్టీ నోటీస్కి తీసుకెళ్లాలా. కానీ తనే బహిరంగంగా మీడియా ముందు వార్నింగ్ ఇచ్చేటప్పటికి వాలంటీర్ల దానికోసం డబ్బులు తీసుకుంటున్నారన్నటువంటి ముద్ర జనంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి అది తెలుగుదేశం పార్టీ ఆయనతో మాట్లాడుతుందా ఏంటనేది చూడాలి.